కాంగ్రెస్ లో చేరడం గురించి మల్లారెడ్డి కేసీఆర్ తో ఏమన్నాడంటే దానికి కేసీఆర్ రియాక్షన్ ఇదే. కాంగ్రెస్ లో నిజంగానే మల్లారెడ్డి చేరుతున్నాడా? కాంగ్రెస్ లో చేరడం గురించి మల్లారెడ్డి కేసీఆర్ తో ఏమన్నాడు? కాంగ్రెస్ లో మల్లారెడ్డి చేరిక గురించి కేసీఆర్ రియాక్షన్ ఏంటి? కాంగ్రెస్ లో మల్లారెడ్డి చేరడం వెనుక ఉన్న రహస్యం ఏంటి? నిజంగానే రేవంత్ రెడ్డి దెబ్బకు మల్లారెడ్డి భయపడ్డాడా? అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పార్లమెంటు ఎన్నికల వేళ హోరాహోరీ రాజకీయం కొనసాగుతోంది. 3 ప్రధాన పార్టీల మధ్య తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గులాబీ పార్టీ నేతలను కాంగ్రెస్ నేతలు తమ వైపు తిప్పుకుంటున్నారు. ఎంపీలను అటు బీజేపీ తమ పార్టీల్లో చేర్చుకుంటుంది. మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో ఆ పార్టీ నేత మాజీ మంత్రి మల్లారెడ్డి భేటీ అయ్యారు. కేసీఆర్తో పాటుగా కేటీఆర్తోనూ తన కుమారుడు భద్రారెడ్డితో కలిసి మల్లారెడ్డి సమావేశమయ్యారు. కొద్ది రోజులుగా మల్లారెడ్డి పార్టీ మారుతారని, కాంగ్రెస్లోకి వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం అలర్ట్ అయింది. మల్లారెడ్డికి కబురు పంపింది. తాము సీఎం రేవంత్ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలవడంపై మల్లారెడ్డి కేటీఆర్కు వివరణ ఇచ్చారు. తన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీ భవనాల కూల్చివేత అంశంపై కలిసినట్లు పేర్కొన్నారు. తాను పార్టీ మారడం లేదని మల్లారెడ్డి స్పష్టం చేశారు. గత నెలలో మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ మల్కాజ్గిరి ఎంపీ స్థానానికి తన కుమారుడు భద్రారెడ్డి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కానీ ఇప్పుడు తాను లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని భద్రారెడ్డి కేటీఆర్కు తెలిపినట్లు సమాచారం. అలాగే మరి రాజశేఖర్ రెడ్డి కాలేజీ భవనాల కూల్చివేతపైన కేసీఆర్ ఆరా తీశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని, కేసీఆర్ వెంటే నడుస్తానని మల్లారెడ్డి స్పష్టం చేశారు. అలాగే తమ కుటుంబానికి మల్కాజ్గిరి ఎంపీ సీటు వద్దని, దానికి కారణాలను వివరించారు. ఈ సీటును మరెవరికైనా ఇవ్వాలని కేసీఆర్కు సూచించారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి బీఆర్ఎస్ ఎవరిని ఖరారు చేస్తుందనేది ఆసక్తికరంగా మారుతోంది. మల్లారెడ్డి కాంగ్రెస్లో చేరడం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా సోషల్ పోస్ట్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.